ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 121 అధ్యాయం 3-4 వచనాలు, ఆయన నీ పాదం త్రొట్టెల నీడు, నిన్ను కాపాడువాడు కొనకుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకుడు, నిద్రపోడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారువు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరున్నట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండే నీటి ఊట వలెను ఉండెదవు. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 11-12 వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తాకలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయనను విడవడు నిన్ను ఎడబాయుడు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవసేయ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని నిరంతరం కాచి కాపాడేటువంటి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. మీరే మమ్మల్ని అన్ని వేళలా కాచి కాపాడుతున్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడు, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తం మా జీవితాలు జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.